వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అరోరా డిగ్రీ మరియు పీజీ కాలేజ్ చిక్కట్పల్లి 29వ మినీ కాన్వొకేషన్ ఘనంగా శోభాయమానంగా నిర్వహణ. శ్రీశైలం దేవస్థానం వసతి గదులపై కన్నేసిన సైబర్ కేటుగాలు. పురాతన ఆలయాలకు కూటమి ప్రభుత్వంలో పూర్వ వైభవం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిన అరోరా డిగ్రీ మరియు పీజీ కాలేజ్ చిక్కడపల్లి తన విద్యార్థుల శ్రమ, ప్రతిభ మరియు విజయాలను స్మరించుకునే సందర్భంగా 29వ మినీ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు విశేష ఆకర్షకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, పరిశోధన, పరిశ్రమల రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమ అధ్యక్షుడు విద్యలో నాణ్యతకే ప్రాధాన్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నైపుణ్యాలు, అభిరుచులు మరియు క్రమశిక్షణ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని, విద్యార్థులు తమ ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకోవాలని, ఈ కాన్వొకేషన్ అనేది ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభమని ఆయన స్పష్టం చేశారు. ఆయన సందేశం విద్యార్థుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక ముఖ్య అతిథి భవిష్యత్తు అవకాశాలపై విలువైన సూచనలిచ్చారు. ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, వైస్ ఛాన్సలర్, శాతవాహన యూనివర్సిటీ ముఖ్య అతిథిగా హాజరై భారతదేశంలో ఉన్నత విద్యలో వచ్చిన మార్పులు, పరిశోధన, ఉద్యోగ అవకాశాలు, గ్రామీణ, పట్టణ విద్యార్థులకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. ఇక ఈ అంశాల గురించి లోతుగా మాట్లాడుతూ విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్లాలి, విఫలమయ్యే భయమే లేకుండా ప్రయత్నించడం అనేదే విజయం సాధించే ముఖ్యమైన మెట్టు అని ఆయన తెలిపారు. ఇక ఎమినెంట్ గెస్ట్ పరిశోధన శక్తి గురించి చైతన్య నింపారు. ప్రొఫెసర్ మోహన్ రావు, మాజీ డైరెక్టర్, CCMB మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, శాస్త్ర సాంకేతిక రంగం భవిష్యత్తును విశ్లేషిస్తూ బయోలాజికల్ రీసెర్చ్ ప్రభావం మరియు భారత శాస్త్రవేత్తల ప్రపంచ స్థాయి నిలుపు, యువతలో పరిశోధన ప్రవృత్తి గురించి, దాని పెంపుదల గురించి వివరించారు. పై విషయాలను వివరంగా వివరిస్తూ విద్యార్థులు పరిశోధన రంగంలో అవకాశాలను పట్టుకోవాలని ఆయన ప్రేరణనిచ్చారు. డిస్టింగ్విష్డ్ గెస్ట్ గ్లోబల్ కార్పొరేట్ రంగంపై మార్గదర్శనం చేశారు. శ్రీమతి డి సరిత, డైరెక్టర్ మరియు గ్లోబల్ టాలెంట్ యాక్విజిషన్ హెడ్, ప్రో ఆర్చ్ ఐటీ సొల్యూషన్స్, ప్రస్తుత గ్లోబల్ ఐటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాల మార్పులు, డిజిటల్ నైపుణ్యాల ప్రాముఖ్యత, వృద్ధి చెందుతున్న గ్లోబల్ మార్కెట్, ఉద్యోగాల్లో ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ అవసరం గురించి వివరించారు. ప్రాయోగిక సూచనలు అందించారు. ఉద్యోగ రంగంలో మొదటి అడుగు ఎలా వేయాలో కూడా వివరించారు. సంస్థ ప్రతినిధులైన విద్యార్థులపై గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో అరోరా సంస్థ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ ప్రభుద్యుత్ అరోరా నిమ్మత్తొరి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారు విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ అరోరా సంస్థ అమలు చేస్తున్న అవకాశాల గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపల్ మరియు కన్వీనర్ల సమర్థ సమన్వయం, కార్యక్రమం విజయవంతం కావటానికి ఉప ప్రిన్సిపల్ అయిన శ్రీ జి సాయి కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్లు డాక్టర్ మీరా జోషి, డాక్టర్ కె పద్మజ, శ్రీమతి వీణా కపూర్. వారి శ్రమ, ప్రణాళిక, సమన్వయం కారణంగా ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. విద్యార్థులు, అధ్యాపకులు భారీగా పాల్గొనడం జరిగింది. అధ్యాపకులు, సిబ్బంది మరియు పాస్అవుట్ విద్యార్థులు భారీగా హాజరై తమ గురువులను, మిత్రులను కలుసుకుంటూ కాన్వొకేషన్ ఒక స్మరణీయమైన సందర్భంగా మార్చుకున్నారు. సర్టిఫికెట్ల ప్రదానం, గ్రూప్ ఫోటోలతో కళాశాల ఆవరణం ఉత్సాహంతో నిండిపోయింది. అరోరా సంస్థ విద్యా నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం. సంస్థ ప్రతినిధుల ప్రకారం విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సమకాలీన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను మరింత బలోపేతం చేస్తూ అరోరా కళాశాల భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టడానికి సన్నద్ధమవుతోంది. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగించారు. చప్పట్లు, హర్షధ్వనులు, విద్యార్థుల ఆనంద కలలు, గురువుల ఆశస్సులతో కార్యక్రమం ఒక విశేష అనుభూతిని అందిస్తూ విజయవంతంగా ముగించారు. అందరికీ అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క మినీ కాన్వొకేషన్ సెరమనీలో ఈరోజు 2022, 2023 అంటే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఆఫ్ 24, 25 సంవత్సరాల పిల్లలకి ఈరోజు
అవార్డ్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ని మేము నిర్వహించాము. ఈ డిగ్రీ ప్రోగ్రాంలో మనకి చీఫ్ గెస్ట్గా ఉమేష్ కుమార్ గారు, తర్వాత ప్రెసిడెంట్గా పాండురంగారెడ్డి గారు, ఎమినెంట్ గెస్ట్గా మోహన్ రావు గారు అండ్ సరిత గారు డిస్టింగ్విష్ గెస్ట్గా విచ్చేశారు. అండ్ కోర్స్ టాపర్స్ పిల్లలకి అందరికీ అవార్డ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముగించాం. థ్యాంక్ యూ అండి. స్నాతకోత్సవం అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కు ఇక్కడ ఈరోజు వీళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు. సో మేనేజ్మెంట్కు మరియు విద్యార్థులకు, టీచింగ్ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. స్నాతకోత్సవం అనేది ఎందుకు చేస్తారంటే, ఈ గోల్డ్ మెడల్ ప్రదానం జరిగిన తర్వాత ప్రస్తుతం మన విద్యార్థులకు ఒక విధమైన మోటివేషన్, కానీ మేము కూడా గోల్డ్ మెడల్ అందుకోవాలి, మేము కూడా చక్కగా చదవాలి. సో ఇది ఒక స్నాతకోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవలే యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఆఫ్ శాతా యూనివర్సిటీ మేము కూడా ఘనంగా కాన్వకేషన్ నిర్వహించినాము. సో అక్కడ కూడా విద్యార్థులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో ప్రజెంట్ ఉన్న ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ పిల్లలు కూడా అక్కడ పిలవడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పిల్లలకు ఒక విధమైన ప్రోత్సాహం ఇవ్వడం, ఒక విధంగా మోటివేషన్ చేసి మనం కూడా మంచిగా చక్కగా చదివేసి మంచి ర్యాంక్ తీసుకొని స్టేజ్ పైన గవర్నర్ గారి పైన, చీఫ్ గెస్ట్ పైన మనకు గోల్డ్ మెడల్స్ రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరోరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరి హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి మరి తెలంగాణ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో మరి బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్ అండ్ బీబీఏ ఇట్లాంటి అన్ని సబ్జెక్టులలో విద్యార్థులకు ఒక మంచి అట్మాస్ఫియర్లో మరి ఎడ్యుకేషన్ను అందిస్తూ మరి ఈ ఇక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అన్ని రకాల వసతులు మరియు మంచి ఫ్యాకల్టీ తోటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తూ మరి అలాగే మరి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు, మరి యూనివర్సిటీలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు కావచ్చు, మరి కాలేజీలో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు కావచ్చు, మరి క్లాస్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని కూడా మరి ప్రోత్సహిస్తూ వాళ్ళ గోల్డ్ మెడల్స్, మరి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇట్లాంటివి ఇస్తూ మరి వాళ్ళను మరింత నెక్స్ట్ మళ్ళీ వచ్చే విద్యార్థులను కూడా ఇది ఒక ప్రేరకంగా ఉండడానికి వాళ్ళు చేస్తున్న కృషికి మరి మేమందరము అభినందనలు తెలియజేస్తున్నాం. నెల్లూరు రంగనాయకులపేటలో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో 1.15 కోట్లతో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగ మయూర్ రెడ్డిలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చకస్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముందుగా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డిలకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో అర్చకులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పేరంటాలమ్మను దర్శించి మంత్రులు, ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా ఆలయ అభివృద్ధి కోసం 1.15 కోట్ల రూపాయలు కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో 3 అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చకస్వామి నివాసం, కార్యాలయ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 300 సంవత్సరాల పూర్వం ఉదయగిరి నవాబు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైద్యురాలిగా ప్రసిద్ధిగాంచి దేవతగా కొలవబడుతున్న పేరంటాలమ్మ తల్లికి మహిమాన్విత శక్తులున్నాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని చెప్పారు. ఉదయగిరి నవాబుకి రాచకురుపు నయం చేసిన దేవతగా పూజింపబడ్డారన్నారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి మొక్కుకుంటే ఎలాంటి జబ్బైనా సరే చిటికి
చిటికెలో నయమైపోతుందన్నది అందరి నమ్మకమని మంత్రి తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ అభివృద్ధి పనిలో మేము కూడా భాగస్వాములం కావటం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సిటీ నియోజకవర్గంలో 4 దేవాలయాలు అభివృద్ధి పనులకు 23.95 కోట్లు కేటాయించిన మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పేరంటాలమ్మ గుడి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర గల గుడికి మన మంత్రివర్యులు రామనారాయణ దీని గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతనం దాదాపు 300 సంవత్సరాలంటే అందరికీ కూడా చాలామందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా అని. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప విషయం. మన మంత్రివర్యులు మన నారాయణ గారు మీ అందరికీ తెలుసు ఎంత అభివృద్ధి టౌన్లో మన సిటీ నెల్లూరు సిటీలో జరుగుతుందని. ఇప్పుడే సిగ్నల్స్ మంచి ప్రాజెక్ట్, అది సిగ్నల్స్ని ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి వచ్చాము. సో మనకి 2 మంత్రులు మన జిల్లాలో యాక్టివ్ మంత్రులు అనాలా, వీళ్ళిద్దరూ మనకు ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక ధ్వజస్తంభం, ఒక రాజగోపురం, 3 అంతస్తుల రాజగోపురం మరియు ఒక మండపం, ముఖ మండపం, ఈ రెండింటికి యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను కంటెస్ట్ చేసిన నెల్లూరు సిటీలో ఉంది. ఈ టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాలమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గన్నా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని, వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అటువంటి యొక్క టెంపుల్ని
పునరుద్ధరించడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యుడు రామనారాయణ గారికి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున నెల్లూరు కూటమి ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నెల్లూరు పాలెం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని మంత్రి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాశ్వత ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కాటంరెడ్డి రవీందర్ రెడ్డిని అభినందించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి ప్రజలందరూ ఆహ్వానితులేనని, గతంలో ఈ ఆలయ ప్రవేశం కొందరికి ఉండేదని, అందరికీ కాదని, అందులో నేను కూడా బాధ్యుడనేనని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాలను అనుసరించి శాశ్వత ధర్మకర్త అధ్యక్షులుగా కాటంరెడ్డి రవీందర్ రెడ్డిని నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ సభ్యులుగా 6 మందిని త్వరలో నియమించనున్నట్లు వివరించారు. మత సామరస్య ఆలయంగా అభయాంజనేయ స్వామి ఆలయం నిలుస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. నెల్లూరు జిల్లాలో అనేక నూతన ఆలయ నిర్మాణాలను, శిథిలావస్థకు చేరిన ఆలయాలను మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. సోమశిల జలాశయం వద్ద ఉన్న సోమేశ్వర ఆలయాన్ని 13 కోట్ల నిధులతో పునర్నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యము పాటింపక దురుద్దేశ రహితుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడునని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈ ఆలయం నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, అలాగే ప్రక్కన ఉన్నటువంటి ఆలయాల నిర్మాణానికి కానీ ఆనాడు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సహకరించి ఆధ్యాత్మికంగా ఈ యొక్క ఆత్మకూరు పట్టణం అభివృద్ధి చెందాలి, అలా ప్రారంభమైనటువంటి అభివృద్ధి శకం మరింత ఉజ్వలంగా ముందుకు సాగాలి అని చెప్పి నాడు ఆశించాం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం మొదలుపెట్టారు. తర్వాత మిగిలినటువంటి ఆలయాలు, బ్రహ్మంగారి మఠం, ఆ దానికి సంబంధించినటువంటి ఆలయం, ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఈనాడు దీనికి ఆలయంలోకి రావాలి అని అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా భక్తితో పూజ చేసుకోవచ్చు, మనసులో ఉన్న కోరికలు చెప్పచ్చు, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవచ్చు. మధ్యలో కొద్ది కాలం కొంతమంది ఆలయ ప్రాంగణం ముందు వెళ్ళినా స్వామి దర్శనం లేదు అనేటువంటి నిబంధన ఉండేది. ఆ పోయిన వాళ్ళల్లో నేను ఒకని. ఈరోజే మళ్ళీ స్వామి ఆశీస్సుల కొరకు ఈరోజు అందరితోటి మా కుటుంబ సభ్యుడైనటువంటి రవీందర్ రెడ్డితోటి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరిగినా ఒకంత దూరం పెట్టారు. అయినప్పటికీ ఈరోజు స్వామి కరుణించాడు.
ఆయనే స్వయంగా లోపలికి పిలిపించి ఈరోజు ఆయనకి సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ కల్పించడం జరిగింది. ఈరోజు నేను ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రిగా, కూటమి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆయన మంత్రివర్గ సహచరుడిగా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కానీ ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని చేసే అవకాశం బహుశా అభయాంజనేయ స్వామి చంద్రబాబు నాయుడులో పూని నాకు ఈ అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. ఈరోజు ఆలయం అభివృద్ధి గురించి 1-2 మాటలు చెప్పాలి. రవీందర్ రెడ్డి గారు శాశ్వత కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ ఆలయానికి. ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం. దీన్ని కాదనే వాళ్ళు లేరు, ఇది రద్దు చేయడానికి కూడా అవకాశం లేదు. చట్టపరంగా దేవాదాయ శాఖ చట్టాన్ని అనుసరించి ఆయనకున్నటువంటి పూర్వపు అనుబంధాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ఈ ఆదేశాలు మేము ఇవ్వడం జరిగింది. రవీందర్ రెడ్డి గారు ఇవాళ శాశ్వత ధర్మకర్త కాదు, శాశ్వత అధ్యక్షుడు కూడా. ఎందుకంటే వంశపారంపర్య ధర్మకర్త అధ్యక్షుడు అనేటువంటి నామకరణతో ఎవరైనా ఒకరిని పెట్టడం అంటూ జరిగితే కొద్ది ఆలయాలు మాత్రమే ఉన్నాయి మన జిల్లాలో ఇలాంటివి. ఇప్పటికీ ఆయన ఒక్కడే అధ్యక్షుడు. నేను ఇప్పుడే మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన జనార్దన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీన్ని పూర్తి స్థాయి ట్రస్ట్ నియామకం చేయడం జరుగుతుంది. మరొక 6 మంది సభ్యులు దీనికి సభ్యులుగా వస్తారు. కానీ వాళ్ళందరూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రాజు వెడ్స్ రాంబాబు సినిమా హీరో హీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని రావులు సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హుజురాబాద్ అన్నపూర్ణ థియేటర్లో నిర్మాత వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి, దర్శకుడు సాయిలు కంపాల ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. వారిని గుర్తించిన ప్రేక్షకులు నృత్యాలు చేయగా వారితో కలిసి హీరో అఖిల్ రాజ్ కూడా నృత్యాలు చేశారు. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజస్విని రావుతో ప్రేక్షకులు సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జన సందోహంతో సందడిగా మారింది. హలో ఎవ్రీవన్, మనం ఇప్పుడు హుజరాబాద్ సినిమా థియేటర్లో ఉన్నాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. హ్యూజ్ పబ్లిక్ వచ్చిందో చాలా. ఈ సపోర్ట్ ఇంకా ఇట్లనే మీరు కంటిన్యూ చేయాలి. మీరు చూసిన వాళ్ళు మరో 10 మందికి చెప్పండి. మీరు గ్రూప్స్లలో పోస్ట్ చేయండి. మీనింగ్ఫుల్ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ హాయ్ హుజరాబాద్ అందరికి నమస్తే. ఆల్ ఫ్యామిలీస్, అమ్మలు, అక్కలు, పిన్నిలు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు అందరూ థియేటర్ కి రండి. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాని చూడండి. ఈ వరంగల్ పోరగాన్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాలు వలవేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులను కల్పిస్తామని జస్ట్ డయల్ యాప్ పేరుతో సైబర్ కేటుగాలు భక్తులను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా ఏపీ టూరిజం వసతి గదుల నకిలీ వెబ్సైట్తో వేలకు వేలు కేటుగాలు దోచుకుంటున్నారు. శ్రీశైలం చేరుకున్న భక్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నకిలీ వెబ్సైట్లతో భక్తులు లబోదిబోమంటూ తరలు పట్టుకుంటున్నారు. శ్రీశైలంలోని ఏపీ టూరిజంకు చెందిన హరిత గెస్ట్ హౌస్ రూమ్లను బెంగళూరుకు చెందిన ఆర్మీ ఆఫీసర్ వసతి గదుల కోసం సుమారు 30,000 ఆన్లైన్ పేమెంట్ చేసి రూమ్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీశైలం చేరుకున్నారు. ఏపీ టూరిజం హరిత గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని ఆన్లైన్లో బుక్ చేసుకున్న రసీదు బిల్లును చూయించారు. కౌంటర్లో ఉన్న సిబ్బంది ఒక్కసారిగా హవాక్కయ్యారు. భక్తులు బుక్ చేసుకున్న వెబ్సైట్ నకిలీదని సిబ్బంది చెప్పడంతో ఆర్మీ ఆఫీసర్ ఒక్కసారిగా కంగుతిన్నట్లయింది. నకిలీ వెబ్సైట్ల భాగోతం శ్రీశైలంలో కలకలం రేపింది. ఇలాంటి ఘటనలు తరచూ శ్రీశైలంలో జరుగుతున్నా అధికారులు, పోలీసులు మాత్రం
కేటుగాళ్లను పట్టుకోలేకపోతున్నారు. దీంతో మల్లన్న భక్తులు మోసపోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నకిలీ వెబ్సైట్లలోని ఆన్లైన్ సిస్టంలో భక్తుల నుంచి నగదును వేలకు వేలు దోచుకుంటున్నారు. శ్రీశైలం దేవస్థానంలో సైబర్ కేటుగాళ్లను అధికారులు గుర్తించలేకపోతున్నారు. భక్తులకు జరుగుతున్న మోసాలపై శ్రీశైలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీశైలంలోని స్థానికులు, భక్తులు నకిలీ వెబ్సైట్ల యాప్ల గురించి ఒక్కసారిగా బయటకు రావడంతో భక్తులంతా అయోమయంలో పడ్డారు. సైబర్ కేటుగాళ్ల నుంచి ఎలా బయటపడాలో అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తులను మోసం చేస్తూ నకిలీ యాప్ ను క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ల బారి నుంచి భక్తుల సొమ్మును ఎలా కాపాడాలోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ టూరిజం శ్రీశైలం దేవస్థానం వసతి గదుల వెబ్సైట్లలో ప్రత్యక్షమవుతున్న శ్రీశైలం దేవస్థానానికి చెందిన వసతి గదులు నకిలీలపై భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. అటువంటి క్షేత్రంలో సైబర్ కేటుగాళ్ల కళ్లు పడ్డాయి. శ్రీశైలం దేవస్థానానికి వసతి విభాగానికి సంబంధించిన ఫోటోలతో జస్ట్ డయల్ యాప్లో దొంగ పోస్టు పెట్టి రూమ్లు దొరుకుతాయని, కావలసిన వారు 7383618018 నెంబర్కి ఫోన్ చేయండి, బుకింగ్ చేసుకోండి అంటూ శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం భక్తుల వసతి సౌకర్యార్థం ఉన్న గంగా గౌరీ సదన్, మల్లికార్జున్ సదన్, పాతాళేశ్వర సదన్ ఇలా ఫోటోలతో ఫేక్ ఐడితో దర్శనమిస్తూ భక్తులపై భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అవి నమ్మి చిన్నపిల్లలతో దూర భారం నుంచి వచ్చి క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అకాడమియేషన్ విషయంలో ఇబ్బంది పడకూడదని పిల్లా పాపలం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకుని రావచ్చనే భావనతో సైబర్ కేటుగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంటున్నాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లు పోలినటువంటి వెబ్సైట్లు నకిలీ సృష్టించి మనకున్నటువంటి గంగా సదను, గౌరీ సదను, మల్లికార్జున సదన్, గణేష్ సదనం ఇవన్నీ కూడా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మనకు అకామిడేషన్ ఇవ్వడానికి సంబంధించి వసతి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనకు ఎన్విరాన్మెంట్కు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్, దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అవుతాయి. ఒకవేళ భక్తులు కనుక ఖాళీలుండి మనం సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది, సిఆర్ఓ ఆఫీస్, వాటి దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వసతి గృహాల యొక్క సమయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క ఖాళీలను బట్టి అక్కడికక్కడే కరెంటు బుకింగ్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇటీవల ఢిల్లీ, కలకత్తా, దుబాయ్ లాంటి వాటి యొక్క కొంతమంది ఈ నకిలీ కేటుగాళ్లు, అదేవిధంగా సైబర్ నేరస్తులు ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ పేర్లను ఉపయోగించుకోవడం ద్వారా భక్తులను దోపిడీకి చేస్తున్నట్లుగా గుర్తించగలిగింది. ఇప్పటికే 2 సైబర్ నేరాలను ఇప్పటికే నమోదు చేస్తున్నాం. ఎవరైతే భక్తులు మోసానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారో వారి దగ్గర నుంచి ఫిర్యాదు స్వీకరించి ఆ ఫిర్యాదు మేరకు వాళ్ళు ఎక్కడి నుంచి బుక్ చేశారు, ఏ టికెట్ ఎలా వచ్చింది, లేదా ఏ అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఈ వివరాలన్నీ తీసుకొని ఉన్నాం. తర్వాత మొన్న మనకు వచ్చినటువంటి ప్రత్యేకించి ఒక భక్తుల దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా మనం ఒకటి. ఈ సందర్భంగా భక్తులందరికీ నేను చేసేటువంటి ఒకే ఒక విజ్ఞప్తి, మీరు అధికారిక వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీరు నమోదు చేసుకునే క్రమంలో మనకు పేమెంట్ గేట్వే అని చెప్పేసి నమోదు ఆన్లైన్లో అవుతుంది తప్పితే ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు ఫలానా ఫోన్పే నెంబర్ ఇవ్వటం కానీ ఫోన్పేలో చేయమని చెప్పడం కానీ లేదు. అలాంటి వాటిని ఎటువంటి చూసి కూడా మోసపోవద్దనేది మొట్టమొదటి విజ్ఞప్తి. అదేవిధంగా మీకు ఏదైనా సరే అనుమానం ఉన్నట్లయితే వ్యక్తిగతమైనటువంటి ఫోన్ నంబర్లకి ఫోన్పే చేయమన్నారనంటే వాళ్ళు సైబర్ నేరస్తులు అని చెప్పేసి ఖచ్చితంగా మనకు అనుమానం రావాలి. అనుమానం వచ్చినప్పుడు దేవస్థానం యొక్క వెబ్సైట్తో పాటు మనం 3 నంబర్లని మన సమాచారం కోసం అని చెప్పేసి కంట్రోల్ రూమ్ నుంచి ఇవ్వడం జరిగింది. వారికి ఫోన్ చేసినట్లయితే అది కరెక్టా కాదని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. అలాంటి మోసాలకు గురి కావద్దని చెప్పేసి మరలా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమ శివాయ. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరోరా డిగ్రీ మరియు పీజీ కాలేజ్ చిక్కట్పల్లి 29వ మినీ కాన్వొకేషన్ ఘనంగా శోభాయమానంగా నిర్వహణ.
శ్రీశైలం దేవస్థానం వసతి గదులపై కన్నేసిన సైబర్ కేటుగాలు. పురాతన ఆలయాలకు కూటమి ప్రభుత్వంలో పూర్వ వైభవం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.